నమస్కారం అండి. ఇప్పుడు మనం 10వ చక్రమైనటువంటి దిశి చక్రంలోకి వెళదామండి. దిశి చక్రం అంటే ఏమిటి? మనకు దిశలు 10 ఉన్నాయండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఊర్ధ్వం, అధరం. అంటే ఈ మొత్తం కలిపి 10 దిక్కుల్ని కలిపి దశలు 10వ చక్రాన్ని దిశి చక్రం అన్నారంటే ఈ 10 యొక్క దిక్కులను గుర్తుంచుకోవడానికి సులభంగా దిశి చక్రము అన్నారండి. ఇప్పుడు మన దిశి చక్రంలో శ్యామలాంగి షణ్ముఖ ప్రియ, సింహేంద్ర మధ్యమం, హేమవతి, ధర్మవతి, నీతిమతి. శ్యామలాంగి అనేటువంటి రాగము దిశి చక్రంలో మొదటిది. అంటే టోటల్గా మనం మొత్తం చూసుకుంటే 10 కదండి, 9 అయిపోయినాయి. 9 ఆర్లు 54, 55వ రాగాన్ని శ్యామలాంగి అంటారు. చూద్దాం ఎలా ఉంటుందో. స రి గా మా పా దా ని సా సా ని దా పా మా గా రి సా. తర్వాత మనందరికీ తెలిసిన రాగం, దగ్గర రాగం షణ్ముఖ ప్రియ. అది ఎన్నో రాగం అవుతుందో చెప్పండి. అంటే ఇప్పుడు మనం 10వ చక్రంలో 2వ రాగాన్ని షణ్ముఖ ప్రియ అంటున్నాం. అంటే టోటల్గా చెప్పాలంటే 9 ఆర్లు 54, 55, 56వ రాగాన్ని షణ్ముఖ ప్రియ అంటాం. అది ఎలా ఉంటుందో చూద్దామా. స రి గా మా పా దా ని సా సా ని దా పా మా గా రి సా. శ్యామలాంగి షణ్ముఖ ప్రియ. తర్వాత సింహేంద్ర మధ్యం. ఈ సింహేంద్ర మధ్యం చాలా గొప్ప రాగం అండి. ఇది ఎన్నో రాగం? మనకి 10వ చక్రంలో 3వ రాగం అయిపోతే టోటల్గా ఎన్నో రాగం కిందకు వస్తుంది? 9 చక్రాలు 54 రాగాలతోటి అయిపోతే 55, 56, 57వ రాగం సింహేంద్ర మధ్యం వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. స రి గా మా పా దా ని సా సా ని దా పా మా గా రి సా. సింహేంద్ర మధ్యమం, శ్యామలాంగి షణ్ముఖ ప్రియ, సింహేంద్ర మధ్యమం. తర్వాత హేమవతి. ఇది ఈ చక్రంలో 4వ రాగం. అంటే దిశి చక్రంలో 4వ రాగం. దిశి చక్రం దేంతో మొదలైంది? శ్యామలాంగి షణ్ముఖ ప్రియ, సింహేంద్ర మధ్యమం, హేమవతి 4వ రాగం. టోటల్గా మనం చూసుకుంటే 10వ చక్రం కాబట్టి 54, 55, 56, 57, 58వ రాగాన్ని మనం దిశి చక్రంలో 4వ రాగాన్ని హేమవతి అంటాం. అది ఎలా ఉంటుందో చూద్దామా. స రి గా మా పా దా ని సా సా ని దా పా మా గా రి సా. ఇది హేమవతి. తర్వాత ధర్మవతి. ఈ రాగం చాలా గొప్ప రాగం అండి. ఈ ధర్మవతి అనేటువంటి రాగం 10వ చక్రంలో 5వ రాగం. 10వ చక్రంలో 5వ రాగం అయినప్పుడు టోటల్గా మొత్తం ఎన్నో రాగం కిందకు వస్తుంది? 9 చక్రాలు 54 రాగంతో అయిపోయినప్పుడు 55, 56, 57, 58, 59. ఈ చక్రంలో 5వ రాగం పూర్తి సంఖ్యలో 59. ఏ రాగం వస్తుందండి? శ్యామలాంగి షణ్ముఖ ప్రియ, సింహేంద్ర మధ్యం, హేమవతి, ధర్మవతి. ధర్మవతి ఎలా ఉంటుందో చూద్దామా. స రి గా మా పా దా ని సా సా ని దా పా మా గా రి సా. తర్వాత 10వ చక్రంలో చివరి రాగం అంటే 60వ రాగం నీతిమతి. శ్యామలాంగి షణ్ముఖ ప్రియ, సింహేంద్ర మధ్యం, హేమవతి, ధర్మవతి, నీతిమతి అనేటువంటిది 10వ చక్రంలో 6వ రాగం. పూర్తి సంఖ్యలో 6 10లు 60, 60వ రాగం. నీతిమతి ఎలా ఉంటుందో చూద్దామా. స రి గా మా పా దా ని సా సా ని దా పా మా గా రి సా. అద్భుతమైన రాగం అండి నీతిమతి. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? మనకు మొత్తం 12 చక్రాలు, 10 చక్రాల ఆరోహణ అవరోహణ తెలుసుకున్నాం. 10వ చక్రం పేరు దిశి చక్రం. 10 దిక్కులకు గుర్తుగా ఉండటానికి దిశి చక్రం అని పేరు పెట్టారు. ఈ దిశి చక్రంలో ఉన్నటువంటి రాగం మొట్టమొదటిది శ్యామలాంగి షణ్ముఖ ప్రియ, సింహేంద్ర మధ్యమం, హేమవతి, ధర్మవతి, నీతిమతి. 60 రాగాలు అయిపోయాయండి. నమస్కారం. It's never late to do anything. We determine our destiny by the actions we take today. Learning our classical music is our destiny. People should help to take this project move forward and become part of Swaraveena Pani's musical journey.
Please come and join us, all music lovers and musical supporters, and help this for a good cause. This great work cannot be done without your help. శుభం భూయాత్. You also become a part of this great sacrifice, which will help and guide our future generations. They will be blessed with music.